అటాక్ సినిమాని రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య తీసినటువంటి సినిమాల్లాగా రెగ్యులర్గా కాకుండా ఒక పాత శివ ఆయన చేసినటువంటి జగపతి బాబుతో ఎలాంటి సినిమా చేశారో మీకు తెలుసు, గాయం. ఈ సినిమా చూస్తున్నంతసేపు వాటికంటే మించి మంచి ఎమోషన్స్, బేసిక్గా మనం ఫ్యాక్షన్ అంటే రాయలసీమ బేస్నే థింక్ చేస్తాం. ఆ రాయలసీమలో ఉండేటటువంటి ఫ్యాక్షనిస్టులు ఇంటర్నల్గా కూడా ఎంత ఎమోషన్స్ ఉంటాయనేది, ఎందుకంటే ఇదే డైరెక్టర్ గారు నేను కాంబినేషన్లో రక్తచరిత్ర 1, 2 చేశాం. దట్ ఈజ్ ఏ డిఫరెంట్ స్క్రిప్ట్. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా, ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ ఇది. వీటన్నిటికీ మించి మా అబ్బాయి మనోజ్, తను ఇప్పుడు దాకా ఎంటర్టైన్మెంటు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమాలు చేశారు. కానీ అతనిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక ఎమోషన్ చాలా ఎక్కువగా క్యారీ చేయగలడు అనేది బాగా ఎక్కువ చూపించారు మా దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ప్రకాష్ రాజ్ కానీ, జగపతి బాబు కానీ, వడ్డే నవీన్ ఫుల్లీ ప్యాక్డ్. సురభి యాక్చువల్గా ఇంతకుముందు సినిమాల్లో చేసింది ఏదో హీరోయిన్గా, కానీ దీంట్లో ఒక ఎమోషన్, ఒక లవ్, ఒక తన ప్రియుడు ఒక వైలెంట్ సిచ్యువేషన్లోకి వెళ్తుంటే ఒక ఎమోషన్ ఎలా ఉంటుందో, ఆ స్ట్రగుల్ ఏమిటో అనేది చాలా బాగా చేసింది అమ్మాయి. ఈ సినిమాని టెక్నికల్గాను క్వాలిటీ పరంగా బాగుండాలని ఆయన రాము గారు సినిమాలు కంటిన్యూస్గా సినిమాలు ఉండటం వల్ల గ్యాపులతో మనోజ్ కాల్ షీట్లు తినందువల్ల ఈ సమ్మర్కి రావాలనే ప్లాన్తో ఆగాను నేను డిసెంబర్ నుంచి. అందుకనే ఏప్రిల్ 1 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. డెఫినెట్గా అందరికీ మంచి పేరు తెస్తుంది. వీటన్నిటికంటే మించి మా డైరెక్టర్ గారు మళ్ళీ అగైన్ రామ్ గోపాల్ వర్మ కేమ్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ తెచ్చేటటువంటి సినిమా ఇది. ఎందుకంటే రీసెంట్గా అలాంటి ఫీలింగే
కిల్లింగ్ వీరప్పన్ సినిమాకి ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఈరోజు కొత్తగా ఆయనకి పేరేం రావాల్సింది కాదు, మధ్యలో మా డైరెక్టర్ గారు అసలు అలాగా ఫ్లై చేశారు, మళ్ళీ కరెక్ట్గా స్టాండ్ బై చేశారు. ఎందుకంటే నాకు ఆయనతో అంత స్వతంత్రం, అంత ఫైట్ చేస్తుంటాను నేను. ఎందుకంటే నేను ఆయన పక్కా వేరే అభిమాని. ఈ సినిమా డెఫినెట్గా అందరినీ ఆకట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి మంచి పేరు చేస్తుంది. పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టరు మా అంజీ, ఫోటోగ్రఫీ, ప్రతిదీ మీరు చూసిన దాంట్లో మేము విజువల్గా చేసిన షార్ట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటన్నిటినీ మించి ఈ సినిమాలో టోటల్గా రామాయణం, మహాభారతం క్యారీ అవుతూ సినిమా మొత్తం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ క్యారీ అవుతూ ఉంటుంది. హరికృష్ణ గారు, బాలకృష్ణ, ఎన్టీఆర్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినాయి. అది చాలా పెద్ద ఎసెట్ అవుతుంది ఈ సినిమాకి. ఇందాక సిపిఎల్ గారు చెప్పినట్టు ఆయన ఒకరోజు నా దగ్గరకు వచ్చి, ఇది చిన్న చిత్తగా 5 రోజులు 5 లక్షలు ఇలాంటి సినిమాలు మానేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి అని నా కాలర్ పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగారు. బతికినాలేదు, మీరు ఇప్పుడు ఏదో స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి కొంచెం మొహమాటంతో చెప్తున్నారు అంతే. బట్ అని చెప్పినట్టు రక్త చరిత్ర టైంలో ఆయన ఫస్ట్ నేను కలిసినప్పుడు కూడా ఇంటెన్స్ యాక్షన్ ఓరియంటెడ్, లేకపోతే హీరోయిజం, చాలా డైలాగ్ డ్రామా కానీ యాక్షన్ ఉన్నది. అలాంటి దాంట్లో మ్యాక్సిమం ఆడియన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేమో దాన్ని వదిలేసి ఐస్ క్రీము గీ స్క్రీము అట్లాంటి దాంట్లోకి వెళ్తే ఇది అది ఎవరికి ఉపయోగం అని నాకు ఒక 2 గంటలు క్లాస్ స్పీకర్. ఆ క్లాస్ స్పీకర్ ఫలితమే వాళ్ళ అటాక్. సో మనోజ్ ఆల్వేజ్ నేను తన కళ్ళల్లో ఒక విధమైన ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఎప్పుడు నేను చూసినప్పుడు ఎప్పుడో నేను 1-2 సాంగ్స్ వేరే సీన్స్లో చూశాను. అలాంటి ఇంటెన్సిటీ అటాక్ టైప్ ఆఫ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనేది నేను ఫీల్ అయ్యా. నేను మనోజ్ని ఎప్పుడు వచ్చాను ఇలా కొంచెం చెప్పినప్పుడు కూడా నేను ఈ సినిమా వెరీ హై ఇంటెన్సిటీ డ్రామా ఇది. దీంట్లో సాంగ్స్, రొమాన్స్, దానికి ఒక ఎలిమెంట్ ఆఫ్ హ్యూమర్ అలాంటి దానికి ఉండదు. అంటే అది స్టార్ట్ అవగానే అటాక్తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అదే పేస్ తోటి క్లైమాక్స్ వరకు ఫాలో అవ్వాలనేది నా ఉద్దేశం. అండ్ దట్ ఈస్ అండ్ ఈస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఇప్పుడు సాంగ్స్ ఆబ్వియస్లీ రొమాంటిక్ డ్యూయట్స్ లేకుండా, కానీ రక్త చరిత్రలో కూడా అక్కడ రొమాంటిక్ డ్యూయట్స్ లాంటివి లేవు. కేవలం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ సినిమా మూడ్ని క్యారీ చేయాలనే ఉద్దేశంతో చాలా కొత్త రకంగా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కానీ అదే మూడ్లో ఉండాలి అనే దాంట్లో నేను శ్రీరాశ్రీతోటి, రవిశంకర్తో మాట్లాడి దాంట్లో ఒక గజల్ శ్రీనివాస్ గారితో పాటించడానికి ఫస్ట్ నాకు అది శ్రీరాశ్రీ చేశారు సజెషన్, ఇది ధర్మరాజు జోదం ఆయనతో పాటిస్తే బాగుంటుంది. నాకు గజల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు మామూలుగా. నాకు నా డైవోర్స్ అయిన ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మా వైఫ్కి గజల్స్ చేస్తాం, నాకేమో ఇళ్ళరా చేస్తాం. సో ఆ నెగిటివిజం తోటి నాకు లైఫ్ అంతా గజల్స్ అంటే హేట్రెడ్ స్టార్ట్ అయింది. కానీ అది గజల్ శ్రీనివాస్ని కలిసిన తర్వాత అసలు అది ఎంత గ్రేట్నెస్ అంటే మొత్తం జనరలైజ్ చేయట్లేదు. ఆయన గజల్స్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అని ఐ థింక్ తను పాడిన విధానం ఆ సాంగ్కి చాలా పెద్ద హైలైట్ అయిందని నా ఫీలింగ్. ఇంకోటి కొట్టినా తిట్టినా ఉప్పు పాత్ర, అది నాకు చాలా ఫేవరెట్ సాంగ్ చిరంజీవి గారిది. కొట్టండి తిట్టండి నరకండి చంపండి, దాని నుంచి అదేమో ఒక రొమాంటిక్ డ్యూయట్, దాన్ని ఒక వైలెంట్ ఆస్పెక్ట్లో ట్రీట్ చేయడం జరిగింది ఆ సాంగ్. సో అలాగే మిగతా సాంగ్స్ అన్నీ కూడా అదే మూడ్ని క్యారీ చేస్తాయి. టోటల్ రవిశంకర్ మ్యూజిక్ అని శ్రీరాశ్రీ లిరిక్స్ అంటే నేను నాకున్న యాటిట్యూడ్ తోటి వాళ్ళలో నిద్రించిన రాక్షసుల్ని లేపుతానని నా ఫీలింగ్. సో ఇంకా సినిమా అంతా చాలా ఒక డర్టీ గల్లీస్, అంటే
ఆ ధూల్పేట అలాంటి చోట మురికి మూసీ నది, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కూడా, అంటే ఇంక్లూడింగ్ హీరో మనోజ్, వాళ్ళు చెమటలు కాకుండా మొహానికి మట్టి అంటుకుని అంతా ఒక అగ్లీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏంటి లొకేషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అందరూ వాళ్ళందరినీ కాంట్రిబ్యూట్ చేయడానికి కొంచెం ఏదన్నా లేకపోతే బయటికి కొడతారని సురభి లాంటి ఒక అందమైన అమ్మాయిని. సో సురభి's బ్యూటీ I try to use to make the ugliness more effective of the film. Sir, sorry for this confession. So on the other hand, Surabhi looks more beautiful because of the contrasting ugly. In 2 points. And coming to Prakash and Jagpati, because they can't be in town, they didn't come today, but I spoke to them on the phone. So as far as the story is concerned, any kind of emotional drama, family drama, revenge drama అనేది ఒక సిమిలారిటీ ఎక్కడో చోట ఉంటుంది, అంతకుముందు చూసిందానికి. ఇప్పుడు అటాక్ కేవలం సెట్టింగ్ ఎలాంటి చోట అవుతుంది, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు అనంతపూర్లో సెట్ చేస్తే ఒకలా ఉంటుంది, బాంబేలో చేస్తే ఒకలా ఉంటుంది, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్లో చేస్తే దాని టోనింగ్ అంతా మారిపోతుంది. సో ఐ థింక్ ఆడియన్స్కి ఒక న్యూ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మిస్టర్ డియర్ రామ్ సత్యనారాయణ గారు. మీరు ఇప్పుడు కళ్యాణ్ గారు నాకు ఇందాక క్లాస్ స్పీకింగ్ దాంట్లో కొంత మెయిన్ విలన్ రామ్ సత్యనారాయణ, కానీ అది ఆయన తప్పు కాదు, నేను కాదంటే ఆయన ఎందుకు చేస్తారు కదా అలాంటి సినిమా. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బ్లేమ్ హిమ్. ఎనీవే దట్స్ ద హోల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల పరంగా రామ్ గోపాల్ వర్మ గారి మీద ప్రధానంగా 2 విమర్శలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటేంటంటే తీసిన సినిమా మళ్ళీ తీస్తారు, అదే స్టోరీని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే సీరియస్గా తీరు, ఏదో ఆడతా పాడుతా చుట్టేస్తారు అనేది ఒకటి. ఆ 2 కూడా ఈ సినిమాతో తుడిచిపెట్టిపోతున్నాయి, దోస్ 2 ఇంప్రెషన్స్. ఎందుకంటే ఇన్ని సినిమాలు మనం చూసిన ఆయన గతం సినిమాలన్నీ కూడా ఈ క్రైమ్ ఓరియంటెడ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. ఇప్పుడు కంప్లీట్గా ఒక కంప్లీట్ న్యూ థీమ్, ఇంత ముందర ఏ సినిమాలోనూ కనిపించినటువంటి ఒక థీమ్ ఇందులో కనిపిస్తోంది. కాన్స్పిరసీస్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ ఇంట్రికసీస్, ఆ యొక్క ఎమోషన్స్, ఇవన్నీ కూడా స్టోరీ పరంగా. రెండోది ఈ సినిమా ఎంత, ఇప్పుడు ఆయన కొంచెం లైటర్ వేన్గా ఏదో మాట్లాడినా కూడా ఎంత సీరియస్గా తీసుకున్నారంటే ఈవెన్ పాటల పరంగా కూడా ఫస్ట్ లిరిక్ రాయమన్నారు. రాసిన లిరిక్కి రవిశంకర్ గారి చేతి ట్యూన్ చేయించారు ఈ సినిమాకి. సాధారణంగా ఏంటంటే సినిమాల్లో ప్రతిసారి కూడా ట్యూన్ ఫస్ట్ అవుతుంది, తర్వాత లిరిక్ రాస్తాం దానికి తగ్గట్టుగా. ఇప్పుడు అలా కాకుండా మెయిన్ ఫస్ట్ థీమ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఆ సెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని చెప్పి ముందు లిరిక్స్ రాయించారు. ఆ లిరిక్స్ కూడా అంటే లిరిసిస్ట్కి ఒక ప్రేరణ ఇవ్వడానికో మరి ఏమో మరి తెలియదు. రోజు నన్ను సాయంత్రం జిమ్కి రమ్మనేవారు. 6 to 8 ఈవినింగ్ జిమ్ టైంలో ఒక ఫిజికల్ ట్రైనర్ తోటి ఆయన రోజు జిమ్ చేస్తున్న టైంలో నన్ను కూడా జిమ్ చేయమని రోజు కూడా అంటే అదే అట్మాస్ఫియర్లో ఈ యొక్క యాక్షన్ స్టోరీ ఇదంతా డిస్కస్ చేయటం, ఆ థీమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయటం, ఈ పాట రాయడానికి దానికి కూడా అటువంటి అట్మాస్ఫియర్ కూడా ఆయన పూర్తిగా దీనికి పెట్టి చేయడం జరిగింది. ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. తర్వాత ఇప్పుడు అయన్ రాయన్ ఫెడరిక్ నిషే గురించి మాట్లాడే రాము గారు రామాయణం, మహాభారతం, భాగవతం వీటి పట్ల ఎంత ఆయన కమాండ్ ఉంది అనేది కూడా యాక్చువల్గా ఈ సినిమాతోటి ఒక లిరిసిస్ట్గా ఫస్ట్ నాకు అర్థమైంది. ఇందులో రాసిన ప్రతి భావం కూడా ఆయన మైండ్లోంచి వచ్చింది, ఆయన శిరస్సులోంచి వచ్చింది, నా శిరాలోంచి బయటకు వచ్చింది. ఓకే. అలాగే ఇందులో సాంగ్స్ రాసే టైంలో కూడా కొన్ని లిరిక్స్ దగ్గర అండర్లైన్ చేసి ఒక్కసారి ఇదే మీనింగ్ని మంచు మనోజ్ని మైండ్లో పెట్టుకుని, అంటే తన ఫేస్లో పలికేటువంటి ఆ రౌద్రాన్ని, ఆ యొక్క ఆ బీభత్సరసాన్ని మైండ్లో పెట్టుకుని రాయి అని చెప్పి రాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఆర్టిస్ట్ పరంగా, ఒక లిరిక్ పరంగా ఎన్ని డైమెన్షన్స్లో ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి మా చేత హార్డ్ వర్క్ చేయించిన సినిమా ఇది. అండ్ ఇంత చేశారు కాబట్టి ఈ సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉందని. టుడే శర్మ విత్ వర్మ, టుడే అక్కడేమో వాట్కా విత్ వర్మ అని శిరాశ్రీ రాస్తుంటాడు, బట్ ఐఎమ్ శర్మ విత్ వర్మ అని నేను చెప్తున్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడే విసిగించను, ఎందుకంటే మీరు అందరూ మనోజ్ కోసం, హీరోయిన్ గారి కోసం, వర్మ గారి మాటలు విందామని వచ్చాను. నేను
నా జీవితంలో ఒక మాట అనుకున్నా, ఒక 7,000 కచేరీలు చేస్తుంటాను, 3 గిన్నిస్ రికార్డులు చేశాను, కానీ ఏనాడు కూడా ఒక నిబంధన ఏంటంటే ప్లేబ్యాక్ పాడకూడదు అని. నేను హీరోగా చేసిన జంజాల్ గారి ఆఖరి చిత్రం విచిత్రంలో నా పాట నేను పాడుకున్నా, అది నేను ప్లేబ్యాక్ అనుకోలేదు, నాది నేనే పాడుకున్నాను కాబట్టి. కానీ చాలాసార్లు అడిగారు, మోహన్ బాబు అన్నయ్య కూడా మనోజ్ సినిమాకి పాడమని అడిగారు, సూర్య ఫిలింకి. అప్పుడు అన్నయ్య అడిగితే నేను పాడలేకపోయా, యూఎస్లో ఉంటాం మూలాన. బట్ తర్వాత చాలామంది అడిగినా కూడా సరే అండి నేను ప్లేబ్యాక్ పాడనండి, ఎందుకంటే నా మనసులో ఉన్న భావాలే నేను పాడుకుంటాను, నా ఫిలాసఫీ నేను పాడుకుంటాను అని. కానీ ఒక రోజు విచిత్రంగా శిరాశ్రీ ఫోన్ చేసి, సార్ ఒక అద్భుతమైన పాట మీరు పాడాలి, వర్మ గారికి పాట. నీకైనా మర్చిపోయిందా నీకు? ఆయన ఏం అడుగుతాడో నాకు తెలుసు, ఆయన ఏం పాడమని అడుగుతాడో ఆయన పాటలు నాకు తెలియవా? పిచ్చ అభిమాని. రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2, ఆయన చంపు, పగ, సెగ, ఏసై, కుమ్మై, నరికై, తలకాయ ఉందా, ఏసై, ఇటువంటి పాటలు పాడమంటాడా? నేను జైలుకి వెళ్ళి ఖైదీలను పరివర్తన తీసుకురావాలని గాంధేయవాదాన్ని నా యజ్ఞోపవేతంగా వేసుకున్న మనిషిని మీరు చూస్తారు. ఈయన జైలుకి పంపిస్తుంటే నేను ఆడ మార్చడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను జైల్లో. మా ఇద్దరికి చెప్తాను, చాలా ఒక 5 నిమిషాలు 2 మినిట్స్ మాట్లాడచ్చు కదా ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే నాకు ఈయన గురించి రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఒక పుస్తకం రాశాడు, మాట్లాడచ్చు కదా. టైం ఎవరికి దొరికింది? నాకు దొరికింది కదా అక్కడికి. సరే, ఈయన అంటే నాకు ఆయన మీద ఉన్న ఉద్దేశం చెప్తాను, దట్ ఈస్ డిఫరెంట్. ఈయన నాకు పుస్తకం వోడ్కా విత్ వర్మ అనే పుస్తకం రాసి అందులో ఈయన గురించి ఒక మాట చెప్పమన్నారు. అంటే నాకు వర్మ గారు అంటే డైరెక్టర్గా నాకు మహా పిచ్చి అతనంటే. ఇక నాకు అల్టిమేట్ డైరెక్టర్. అసలు నేను ఎవరన్నా సినిమా ఒక దర్శకుడిగా ఇష్టపడుతున్నానంటే దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ, తర్వాత ఎవరైనా సరే. ఎందువల్ల అంటే సచిన్ తెండూల్కర్కి బాల్ వేయడం ఎంత కష్టం అని వాసీం అక్రమ్ లాంటి వాళ్ళు, పోలాక్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు బాల్ వేస్తాం ఇలా కొడతాడు అనుకున్నా, కానీ ఇలా కొడతాడంటే అసలు అర్థం కాదు మనకి. అలాగే ఒక సీన్ని ఇలా తీస్తాడేమోనని రామ్ గోపాల్ వర్మ అని మనం అనుకుంటే చాలా తప్పు. అతను ఎలా తీస్తాడో మన ఊహకు అందదు. కెమెరాని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకునేటువంటి విజనరీ ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే రోజుకి 2 సినిమాలు నేను హాలీవుడ్ మూవీస్ చూడకుండా ఏనాడు కూడా గత 20 సంవత్సరాలుగా నేను ఏనాడు కూడా నిద్రపోలే. అన్ని సినిమాలు చూశాను నేను. ఎందుకు ఫిలిం బే అరవింద్ లాంటి సూపర్ హిట్ ఫిలిం తర్వాత మంచి క్యారెక్టర్ చేసి నేను ఎందుకు చేయలేదంటే నా మనసుకు దగ్గరైన పాత్ర నాకు దొరక్క చేయలేదు. నాకు ఎందుకు ఇష్టం లేదు, ఐ లవ్ మై మూవీ. వర్మ లాంటి ఒక గొప్ప క్రియేటివ్ జీనియస్ ఈ దేశంలో పుట్టడం అనేది ఒక మన వరంగా నేను భావిస్తాను. సచ్ గ్రేటెస్ట్ విజనరీ. అసలు అంటే అతనికి ఏది మంచిది అనిపిస్తే అది తీస్తాడని అనుకోదు. అతనికి మంచికి చెడ్డకి తేడా తెలియదు. అతను ఇది మంచి ఇది చెడ్డని ఎక్కడ కూడా ట్యాగ్ పెట్టుకోడు. అతనికి ఏది కన్విక్షన్ ఉంటే అది తెస్తాడు సినిమా. అది నాకు అర్థమైంది. చాలామంది అనుకుంటే పొద్దున్న నేను ఒక ఆవిడ ఫేస్బుక్లో ఒక ఆవిడ లేడీ నాకు కామెంట్ పెట్టింది, అండ్ మీకు పని పంగు లేదా, ఆడి సినిమాకి మీరు ఎందుకు వెళ్ళారని పెట్టింది నాకు, వెళ్తున్నారని. నేను అన్నాను, ఏమ్మా నీకు అతని యొక్క పెర్సెప్షన్ నీకు అర్థం కాక నువ్వు పురుటినొప్పులు పడుతున్నావు తల్లి. నువ్వు అటువంటి బాధాతప్త హృదయంతో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి కూర్చో, తెలుస్తుంది. ఒక అగరవత్తుని అనుభవించాలంటే దగ్గరగా కూర్చోవాలి. ఒక వర్షం పడుతుంది అనుకోండి, ఎక్కడెక్కడో కూర్చుని నా మీద పడ్డలేదనుకోవడం మూర్ఖత్వం. జల్లు పడే చోట నువ్వు కూడా కూర్చుంటే దాని యొక్క స్పర్శ నీకు తెలుస్తుంది. వర్మ అనేటువంటి ఒక క్రియేటివ్. నేను చాలా తపన పడిపోతాను. నేను 2022లో ఏం చేయాలో నా ఇంట్లో హోర్డింగ్ మీద రాసుకున్నటువంటి వ్యక్తిని. ప్రతి సంవత్సరం ఏం చేయాలో నాకే క్రియేటివిటీలో విపరీతమైన తపన. నాకు తపస్సు ఉంది, కానీ భక్తికి పరాకాష్ట పిచ్చితనం అని క్రియేటివిటీలో పిచ్చివాడు మా రామ్ గోపాల్ వర్మ. ఈజ్ అ మ్యాడ్. అసలు ఇంత క్రియేటివిటీ ఉన్నవాడిని నేను ఎప్పుడు కలవలే. నన్ను కలిసి చాలామంది ఒక అద్భుతాన్ని కలిశానని మామూలుగా అంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ నేను కలవడం ఒక అద్భుతాన్ని కలిసినట్టుగా నేను ఫీల్ అవుతాను. గజల్ శ్రీనివాస్ గారు నన్ను ఈ పాట పాడమని అడిగినప్పుడు ఏంట్రా ఏంటంటే, లేదు సార్ మీకు పాట సాహిత్యం పంపిస్తాను చూడండి అన్నారు. నేను సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో ఉన్నాను. పురాతన దేవాలయాలన్నింటినీ కూడా బాగు చేయిస్తుంటాను. గోశాలలు, వేద పాఠశాలలు,
అసలు ఉపనిషత్తులు వీటిలన్నీ సుప్రభాతాలు పాడేటువంటి గజల్ శ్రీనివాస్కి దేవుణ్ణి తిడుతూ ఓ పాట రాశాడు ఈయన. ఎవరు? శ్రీరాశ్రీ. నీకన్నా ఏంటా నువ్వు పగా చంపన గింపన సంగతి అది పాడిననుకో వదిలేసే, నేను గాంధీవాదిని, తాలిబాన్ దగ్గరికి వెళ్ళి అల్ఖైదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడిన వాడిని, పైగా దేవుడి గురించి ఉద్యమాలు చేసే నేను కృష్ణుని తిట్టి వాడిని తిట్టి ఏందయ్యా ఇది అన్న. ఒక్కసారి మళ్ళీ సాహిత్యం చదవండి సార్ అన్నాడు. అప్పుడు నాకు మనకి తెలుగు సాహిత్యంలో నిందాస్తుతి, వ్యాజస్తుతి అని కొన్ని స్థుతులు ఉన్నాయి. అంటే దేవుణ్ణి ఆరాధిస్తూనే తిడుతూ ఆరాధిస్తుంటాం వ్యంగ్యంగా. ఇప్పుడు మీకు ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఆది భిక్షువు అంటే శ్మశానంలో బూడిద రాసుకుని అడుక్కునేవాడిని నేను ఏం కోరిక కోరాలి? మాతాన్న పూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి అని అడుక్కునే శివుడు దగ్గరికి వెళ్ళి నేను ఏం వరం కోరుకోవాలి అని వ్యాజస్తుతి, నిందాస్తుతిగా చెప్పినటువంటి ఆ పాటలు గుర్తొచ్చి నేను కూడా చాలా పాటలు పాడా. అప్పుడు అనిపించింది ఆయన్ని, అంటే అతనిలో రాంగోపాల వర్మలో ఉన్నటువంటి ఆ ఇజం ఏదైతే ఉన్నదో, రామాయణము చదివాడు, భారతము చదివాడు, భాగవతము చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. అతను ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. పుస్తకాలే కాదు, మనుషుల్ని కూడా చదువుతూనే ఉంటాడు. పెద్ద స్కానర్. స్కామర్ కాదు మీరు, అందుకు సంతోషం నాకు. మీరు పెద్ద స్కామిస్ట్ అయితే భయం, కానీ మీరు పెద్ద స్కాన్. ఎదురుగుండా ఎవడన్నా, నేనే పెద్ద ముద్రకేసాను, నేను చెప్తాను కదా. నేను ఎదురుగుండా కూర్చోగానే టక్కని చెప్పేసి వాడి మీద గదులు పాడేస్తాను నేను. కానీ నన్ను కూడా స్కాన్ చేసినటువంటి వ్యక్తి మా రాంగోపాల్ వర్మ. ఇలా కూర్చోగానే బాడీ లాంగ్వేజ్ బట్టి వీడి కణాలు కూడా చెప్పేస్తాడు మొత్తం. కాబట్టి ఆ పాట ఏమైనా సరే పాడాలి. ఎందుకు ఆ పాట నిజానికి శ్రీరాశ్రీ రాసిన, అది రాంగోపాల్ వర్మ శిరస్సు నుంచి వచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, భగవత్ సాక్షిగా, మంచు కుటుంబానికి ఎప్పుడూ ఒక విజయం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని నేను. అన్నయ్య రజనీకాంత్, మోహన్ బాబు, నేను ఎన్నోసార్లు కూర్చుని వేదాంతం గురించి, ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్న రోజులు, ఒక కార్వాన్లో అలా ఎక్కడికో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన రోజులు ఇవి మర్చిపోలేము. ఒక మనోజ్ లాంటి ఒక బెస్ట్ ఆర్టిస్ట్, అంటే కంప్లీట్గా ఎమోషన్ని క్యారీ చేసే మనిషి. మీరు గుర్తుపెట్టుకోండి, రామ్ గోపాల్ వర్మ ఒక నటుడుగా ఒక సినిమాకి ఇలా తిలకం దిద్దాడంటే వాడు అవుట్ స్టాండింగ్ యాక్టర్ కాకపోతే వాడు ఆ సినిమాలో, ఆయన సినిమాలో నటించే అవకాశమే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఎమోషను. ఇంకోటి, నేను అనుష్ఠానం అనే సినిమాలో హీరోగా చేస్తున్నా, చెప్పనా? నేను జరిగింది మరొక కాన్వర్సేషన్. నేను హీరోయిన్కి ఇలా గాజులు తొడుగుతూ, మట్టలు తొడుగుతూ వాల్ పోస్టర్ పంపించా. దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ సార్ అని పంపించా. నేను నా అనుష్ఠానం సినిమా వాల్ పోస్టర్, వెంటనే నాకు అటాక్ వాల్ పోస్టర్ పంపించాడు ఆయన. ఇలా కత్తి ఇలా పెట్టి ఇలా రక్తం వచ్చేస్తుంది ఇలా. దిస్ ఈజ్ మై కట్, దిస్ ఈజ్ మై పోస్టర్ అన్నాడు ఆయన. దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ యూ సో మచ్ సార్ అన్నాను. సో శ్రీరాశ్రీ నాకు నచ్చినటువంటి కవి, బెస్ట్ పోయిట్. నేను ఎన్నో ఉద్యమాలకి నాకు పాటలు రాసిన వ్యక్తి. ఒక ఎమోషన్, నీ బడి పిలుస్తోంది అని పాట పాడితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 400 స్కూల్స్ పైగా బాగుపడ్డాయి ఆయన రాసినటువంటి పాట వల్ల, శ్రీరాశ్రీ రాసిన పాట వల్ల. ఏ పాట రాసినా అంటే ఒక దర్శకుడు మెదడులో ఉన్నటువంటి ఆలోచనల్ని అద్భుతంగా రాయగల వ్యక్తి, ట్రాన్స్లేట్ చేయగలిగినటువంటి వ్యక్తి శ్రీరాశ్రీ. కనిపించని ప్రాణాన్ని కూడా, ప్రాణతంతుల్ని కూడా చూపించగల గొప్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ. కనిపించని ప్రాణాన్ని, కనిపించని ప్రాణతంత్రుల్ని కూడా తన దృష్టితోటి చూపించగల గొప్ప దర్శకుడు, దార్శనికుడు, సినీ దార్శనికుడు రాంగోపాల్ వర్మ. ఆ వర్మ గారి యొక్క దర్శకత్వంలో నేను ఒక పాట పాడినందుకు సగర్వంగా నా గురువు నారాయణ రెడ్డి గారు కానీ, నా కుటుంబం కానీ అందరూ గర్వపడేట్టుగా నేను ఫీల్ అవుతున్నానని చెప్తూ, మన కిల్లింగ్ వీరప్పన్ సినిమా చూసినప్పుడు చాలా ఎమోషనల్గా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూసి, ఆ సినిమా చూసి నా మైండ్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి కూడా చూపించాను. సంస్కృతి, షీఈ్ 14 years. ఈయన ఇద్దరం వెళ్ళి మళ్ళీ చోట క్లబ్లో కూర్చున్నాం, ఇద్దరం భోజనం చేస్తున్నాం. సార్ మీ పాప చూసిందా అని అడిగారు ఈయన.
చూసింది సార్ అన్న. ఒకసారి ఫోన్ కలుపుతారా అన్నాడు ఈయన. అంతే కదా, అంత మీద ఫోన్ కలిపా. హౌ ఆర్ యూ సంస్కృతి, ఐఆమ్ అసంస్కృతి అన్నాడు ఈయన. ఐఆమ్ అసంస్కృతి, ఐఆమ్ కుసంస్కృతి. మీ నాన్న గాంధేయవాది, చాలా మంచోడమ్మా. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ బాయ్, యూ ఆల్సో బీ బ్యాడ్. మీ నాన్న మాటలను వినకు, మనిద్దరం కలిసి ఫ్రెండ్స్ అయ్యి మీ నాన్నను మొత్తం చెడగొట్టేద్దామమ్మా అన్నాడు. నాన్న, మా అమ్మాయి అంటది, నాన్న వర్మ అంకుల్ వెరీ క్యూట్ నాన్న అంటుంది. ఇప్పుడు అది ఎగ్జామ్ రాస్తుంది మా అమ్మాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ మిస్ అయిపోతుంది అనమాట. నేను వర్మ అంకుల్ కలవాలి, వర్మ అమ్మ అంకుల్ అంటే చంపేస్తాడమ్మా, అన్నయ్యను ఇద్దరితో అన్నయ్య అనపోతే చంపేస్తారు, ఒకడు మోహన్ బాబు నువ్వు, ఒకడు వర్మ గారు, అన్నయ్య అనాలమ్మా అన్నాను. అంటే లేదమ్మా అన్న, ఫోటో అర్జెంట్గా నేను వర్మ అంకుల్తో ఫోటో దిగాను అన్న. పాపం ఎగ్జామ్ రాస్తుంది, ఆయన మనసు అంతా ఇక్కడ ఉంది. అంటే ఆయన చెడ్డవాడని చెప్పుకునే ఒక గొప్ప మంచివాడు వర్మ. థ్యాంక్ యూ. Thank you, CK Entertainments. It's been an honor working under your banner. And I've grown up watching Ramu sir's films, and it's a dream come true, working with him today. And I really cherish this moment and all the memories which I, shot during the process of this film. So, Ramu sir, thank you so much once again. And definitely the next film we are going to have songs. That's a promise. And Manoj, it's been wonderful working with you. You've been very supportive. Thank you so much. So, I hope Attack will attract the crowd, and Attack is coming to attack you all on 1st of April. Thank you. Ram Gopal Verma's full-on fresh film, and I promise myself next time whenever he calls, I'll be a part of any film for any role when he'd called, and that's what I did. Till date, I don't think ever anybody imagined me as a bad girl. No, I only know that I get attracted to bad boys. So, okay. Well, Ramu garu, it was about the thrill to work with somebody where I saw the Rangila, and I've told him as a kid I've been dancing to the Rangila songs, and I always wanted to meet this man when I was in Bombay, and I could not meet him. This is like 4-5 years back, and I was like, Mana Telugu वालों हैदराबाद से है और मैं कैसे काम नहीं कर सकती हूँ. विजयवाड़ा. नहीं मैं मुझे controversy. So the first thing, the thrill of working with Ramu garu. Secondly, when he said that, can you be a bad girl? I was like, why not? Somebody is giving me an opportunity to be a bad girl. I was like, definitely. I don't know if I justified that or no. But thank you for giving me an opportunity. And Manoj, I always wanted to sing and dance with him. I didn't know I had to fight with you. So a lot of girls, which I have observed, I mean not many have said that when Tamanna had initially come, she was introduced in the film through your family, and when Taapsee came initially, I've always considered Manoj to be very, very lucky for a lot of girls in the industry. So thanks. Now that we did not sing and dance, I would want to do that in the next film sometime. So he looks very tough from outside, but I should actually say he's a very protective and a very, very nice human being. So thank you to that. Sirashri Garu, he's been a friend on set all the time. So whenever I used to get bored, I used to eat his head. Okay, now that I don't have any of them to actually write, those were not bad or good. Oh, I wrote things with Sirashri Garu. So good luck to Surabhi, and thank you for the ghazal, and thank you everybody. Thank you for making me a part of Attack, and thank you for making me a bad girl, Ramu garu. ఇందాక ఎవరో చెప్పారు, రామ్ గోపాల్ వర్మ గారు హార్డ్ వర్క్ ఆయన చేస్తూ మాతో కూడా హార్డ్ వర్క్ చేయించారు. అది ఒక సినిమా కాదండి, అన్ని సినిమాలు నేను అసిస్టెంట్ కెమెరా ఉన్నప్పుడు కూడా రామ్ గారి కంపెనీలో వర్క్ చేశాను. అండ్ ఇది నా 2వ సినిమా రామ్ గోపాల్ వర్మ గారితో, అండ్ ఇది నా 36వ సినిమా. బట్ 36 సినిమాలో కాకుండా ఫస్ట్ సినిమా లాగే నేను ఆయన దగ్గర ఫోటోగ్రఫీ చేశాను. అండ్ రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేస్తున్నప్పుడు
జనరల్ మిగతా సినిమాలు పనిచేసినప్పుడు పేమెంట్ వస్తుంది అండ్ పేరు వస్తుంది. రాము గారి సినిమాలు పనిచేస్తే ఫస్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్తో నేను రాము గారికి చాలాసార్లు చెప్పానండి, ఒక సినిమా ఇయర్లీ నాకు ఇవ్వండి సార్, ఇంకో 10 సినిమాలు నేను బయట చేస్తాను మీ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్తో అంటాను. నేను ఎన్ని సినిమాలు చేసినా అండి అన్ని లాంగ్వేజ్లో, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ తమిళ్ 2 సినిమాలు చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, మలయాళం చేస్తున్నాను. బట్ రామ్ గోపాల్ వర్మ గారితో ఒక సినిమా చేస్తే ఆయన దగ్గర నేర్చుకున్నది నేను చాలా ఎక్కువ. ఆయన దగ్గర నేర్చుకున్నది నేను బయటకు వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది ఈ ట్రైలర్స్ ఇవన్నీ చూసి చాలామంది కాల్ చేశారు చాలా బాగుందని. క్రెడిట్ అంతా కూడా రాము గారికి వెళ్తుంది. ఆయన కంపోజ్ చేసిన విజువల్స్, నేను ఒక లైటింగ్ చేసిన తర్వాత అలా కాదు నాకు ఇలా కావాలి. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమా అటాక్ ఒక స్పెషల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మనోజ్ బాబు ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, బట్ మనోజ్ బాబులో ఉన్న టెంపర్ ఈ సినిమాలో ఉంటుంది. మనోజ్ బాబుని ఎలా చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ బయట ఆడియన్స్, అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా సీన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనోజ్ బాబు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆయన టెంపర్ చూడాలా, ఎప్పుడు ఆయన కళ్ళు చూడాలా అని ఉంటుంది రాము గారు అంతా చెప్పినట్టు. అండ్ స్పెషల్గా రవిశంకర్ గారు మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, నేను ఒక 60 సార్లు 70 సార్లు చూసాను సార్. ఇది విజువల్ సౌండ్ లేకుండా, సౌండ్తో చూస్తున్నప్పుడు మీ సౌండ్ వల్ల విజువల్స్కి ఇంపాక్ట్ వచ్చింది. అదంతా కూడా రాము గారికి వెళ్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ నాలెడ్జ్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ రికార్డింగ్ కానివ్వండి, ఎక్కడెక్కడ సౌండ్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి అండి, స్పెషల్గా ఈ సినిమాలో ఇప్పటి వరకు కూడా అండి ఈ సినిమా కంప్లీట్గా మేము షూట్ చేసింది హైదరాబాద్లోనే. అండ్ సీన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అండి మేము చేసినంతా కూడా మూసీ నది బ్యాక్డ్రాప్లో ఉంటుంది సినిమా. చాలామంది అక్కడ చేద్దాం అనుకున్నారు కానీ ఎవరు చేయలేకపోయారు. ఆ క్రెడిట్ అంతా రాము గారికి వెళ్తుంది. ఈ సినిమా లొకేషన్స్ గురించి రాము గారి డైరెక్షన్ క్రూ చాలా కష్టపడి ఉన్నారు. చాలా రోజులకు ఈ సినిమా గురించి లొకేషన్స్ సెట్ అవ్వక చాలా ప్లేస్లో అంతా పర్మిషన్ కూడా లేకుండా మేము షూట్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్గా ఒక ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది. ఆ ఇంటర్వల్ బ్లాక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఓపెనింగ్ సీక్వెన్స్లో ప్రకాష్ రాజ్ గారి మర్డర్ ఉంటుందండి. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఎలా తెలుసుకున్నానంటే, నేను ఒక షాట్ కోసం ఒక 3 అవర్స్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన కష్టపెట్టిన విధానం, అది ప్రకాష్ రాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, రాము గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఆయన చనిపోయిన తర్వాత పావురాలు అన్నీ వస్తాయి, అక్కడ ఎవరుంటే పావురాలు రావని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు అక్కడ పడుకోబెట్టేసి కెమెరాస్ అన్ని ఫిక్స్ చేసి మేమందరం దూరంగా వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 2 to 2.5 hours ఆయన అక్కడే పడుకున్నాడండి. కెమెరాస్ అన్ని రోల్ చేసి మేము పక్కకి వెళ్ళిపోయి ఆ పావురాళ్ళు అన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ ఎండలో ఆయన పడుకోబెట్టేసాం. ఆ విజువల్స్ అన్ని బ్రహ్మాండంగా ఉందని చెప్పి చాలామంది కాల్ చేశారండి, ఇదేంటి సీజీలో చేశారని అడిగారు. ఇది సీజీ కాదు, రియల్గా చేసిందని చెప్పేసి. సో అంత డెడికేటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, అలాగే జగపతి బాబు గారు, అలాగే సురభి గారు, పూనం గారు, అండ్ వడ్డే నవీన్ గారు, మంజు భార్గవి గారు, వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు సినిమా షూటింగ్ టైంలో. ది లెజెండ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, అలాగే ప్రెస్టీజియస్ బ్యారర్ సుబ్రస్వేత సి కళ్యాణ్ గారికి, అలాగే ఈ పిక్చర్ హీరో మంచు మనోజ్ గారికి, తర్వాత హీరోయిన్స్ మా కెమెరామెన్ అంజీ గారికి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఫస్ట్ రాము గారితో ఒక ఫ్రెండ్ ద్వారా ఆఫీస్కి వెళ్ళానండి. ఇది తర్వాత నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే, నా పిక్చర్ చూసావా అని వాడిని అడిగారు. చూశాను సార్ అన్నాను. సరే నా మ్యూజిక్ నీకు తెలుసు కదా, చేయగలవా అన్నారు. ట్రై చేస్తాను సార్ అన్నాను. ఫస్ట్ సాంగ్ ఇచ్చారండి. సార్ సరే ఎన్ని రోజుల్లో చేస్తామన్నారు. 1 or 2 daysలో చేసి ఇస్తాను సార్ అన్నాను. థర్డ్ డే నేను వాట్సాప్ చేశాను సార్కి, ఏదైనా ఎవ్రీథింగ్ ఇన్ వాట్సాప్ చేసిన తర్వాత ఆయన ఆఫీస్కి రమ్మన్నారు. ఇంక నేను టెన్షన్తో వెళ్ళాను ఆఫీస్కి. అంటే సాంగ్ బాగుందంటారా, బాగాలేదంటారా, ఇస్తారా ఇవ్వరా ఏంటి, నాకు ఆఫీస్కి వెళ్ళిన దాకా టెన్షనే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, శంకర్ ఈ సాంగ్ నువ్వు చాలా బాగా చేసావు, ప్లీజ్ కమ్ విత్ మీ అని లోపలికి అటాక్ మూవీ ఎడిటింగ్ జరుగుతుంది. ఆ ట్రైలర్లో ఈ సాంగ్ పెట్టి చూపించారు ఆయన. నేను నిజంగా వండర్ అయ్యాను.
ఇది నేను నిజంగా బాగా చేశానా చేయలేదు నాకు తెలియదు, ఆయన చెప్పారు. కానీ అంత మంచి డైరెక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు ఫస్ట్ నా మీద నమ్మకం కలిగింది. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాననే ఫస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక నమ్మకాన్ని సార్ కల్పించారు. అలాగే నెక్స్ట్ సాంగ్ మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ సాంగ్ అయిపోయింది, సార్ ఫోన్ చేశారు, శంకర్ ఈ ఆర్కెస్ట్రేషన్ ఎలా చేసావు, ఇంత బాగుందన్నారు. నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు అర్థం అవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతూ నేను ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాను కూడా నాకు తెలియదు అసలు. ఇదంతా మీ ఇన్స్పిరేషన్ సార్, మీరు చెప్పడం వల్ల ఇలా చేయగలిగాను నేను అని అన్నాను. తర్వాత అలాగే ఈ ఫిల్మ్కి టోటల్గా నువ్వే వర్క్ చేస్తావు శంకర్ అని 1 by 1 సాంగ్స్ ఇచ్చారు. అలాగే 5 సాంగ్స్ కంప్లీట్ చేసాం. దీని తర్వాత వన్ ఫైన్ డే మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, శంకర్ ఇమీడియట్లీ లిరిక్ వచ్చింది, ఈ సాంగ్ ఇమీడియట్లీగా నువ్వు చేసి పంపించాలని కిల్లింగ్ వీరప్పన్ అక్కడ బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. చేశాను కదా. చేసిన తర్వాత దానికి కూడా అప్లాస్ ఆయన ఎంత తగ్గించారంటే దిస్ సాంగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అని దాన్ని శివరాజ్ కుమార్ గారు పాడారు. అది కిల్లింగ్ వీరప్పన్లో చాలా పెద్ద హిట్ సాంగ్ అయింది అది. కాబట్టి ఆయన నాకు అటాక్తో స్టార్ట్ చేసి కంప్లీట్గా రీరికార్డింగ్ అండ్ సౌండ్స్ ఎవ్రీథింగ్ నాకు అవకాశాన్ని ఆపర్చునిటీ ఇస్తూ కిల్లింగ్ వీరప్పన్కి ఇచ్చారు ఛాన్స్. కాబట్టి నేను ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్తో. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వంగవీటికి వన్ ఫైన్ డే మళ్ళీ ఫోన్ చేసి శంకర్ ఇమీడియట్గా సాంగ్ కావాలన్నారు. సరే సార్ ఓకే సార్ అని చేశాను. దాన్ని రెండో రోజు 2 గంటలకల్లా TV9లో వచ్చింది. అది నేను ఆడియో ఫంక్షన్ ఎప్పుడు చేస్తారో అప్పుడు విందాం అనుకుంటే ఆ రోజు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1 lakh వ్యూస్ దగ్గరలో ఉందండి ఆ సాంగ్. అంటే వర్మ గారితో వర్క్ చేయడం వల్ల దట్టు ఇంకొకటి ఏంటంటే 4 months ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో ఉండరేమో, అంత లక్కీయెస్ట్ మ్యాన్ నేను. ఆయనతోనే ఉన్నా. అటాక్ రీరికార్డింగ్ టైంలో ఆయన నాకు చెప్పిన విధానాలు, ఒక సీన్ చేస్తుంటే ఆయన సీన్ చూసి ఏమయ్యా ఇది ఇళయరాజా అలా చేసావు, ఇది ఇళయరాజా లాంటి సినిమా కాదు, ఇది ఎమోషనల్ మూవీ, దీని కలర్ వేరు, ఈ సినిమా కలర్ వేరు అంటే అప్పుడు నేను తెలుసుకున్నా అంటే ఒక్కొక్క ఫిల్మ్కి కలర్ బట్టి మ్యూజిక్ చేయాలనేది. అంటే ఇన్ని విషయాలు ఆయనతో నేను చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాను. అలాగే ఇన్ని పాటలు ఎంత బాగా రావడానికి కారణం ముఖ్యంగా సిరాశ్రీ గారు. ఆయన లిరిక్ ఇస్తుంటేనే దానిలోనే ఆటోమేటిక్గా ఎంత మ్యూజిక్ చేయాలి, ఎంత బాగా చేయాలనేది ఆటోమేటిక్గా నా గుడ్డెలో వచ్చి వస్తుంది. కాబట్టి ఎస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో నా ఫేవరెట్ రైటర్ సిరాశ్రీ గారు. అలాగే మరి ఇందులో గజల్ శ్రీనివాస్ గారు కూడా ఇంతవరకు ఏ పిక్చర్లో పాడలేదు. ఈ పిక్చర్లో నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పాడినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మంచు మనోజ్ గారు ఈ పిక్చర్లో చాలా హైలైట్గా చేశారండి. ఇంటర్వెల్ సీన్ అయితే ఎంత టెరిఫిక్గా ఉంటుందంటే ఆయన యాక్షన్, ఎండింగ్, అలాగే పిక్చర్ ఎండింగ్ అయితే నేను మోహన్ బాబు గారి పిక్చర్ చూశాను, అంతకంటే డబుల్ ఎమోషన్ ఉంది మంచు మనోజ్ గారిది. ఇది నిజంగా చాలా గ్రేట్ ఇది. అందువల్ల నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సి కళ్యాణ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే మనోజ్ గారు, అందరికీ, అంజీ కెమెరామ్యాన్ అంజీ గారు, నేను వరం గారితో చెప్పాను ఇంటర్వెల్ సీన్ హాలీవుడ్ రేంజ్లో ఉంది సార్, ఇది ఇంత బాగుంది, దీని మ్యూజిక్ చాలా కష్టపడి చేయాలంటే సరే సరే అన్నారు. అలాగే ఎనీహో అంతా చాలా ఇంత చక్కగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను హీరో చేసింది మాత్రం మా బాస్ రామ్ గోపాల్ గారు. ఎక్కడో నేల మీద కూర్చుని నన్ను పిలిచి 2 సినిమాలు నాకు డైరెక్ట్ చేసి నన్ను హీరో చేసిన ఏకైక వ్యక్తి మా రామ్ గోపాల్ గారు. జీవితంలో చాలామంది స్టేజ్ మీద చెప్తారు మర్చిపోలేనని, కానీ నేను 100% నా తల్లిదండ్రుల మీద ప్రమాణంగా జీవితంలో నేను ఇప్పుడు రామ్ గోపాల్ గారిని మర్చిపోను. ఎందుకంటే ఒక మనిషి సినిమాలో చూస్తున్నాం, రాత్రి కోటేశ్వరుడు అయిపోతాడు, రాత్రి హీరో అవుతాడు, విలన్ అవుతాడు. కానీ ఒక్క సినిమాతో నన్ను హీరో చేసిన మా రామ్ గోపాల్ గారికి జీవితాంతం రుణపడి ఉంటా. ఇకపోతే ఈ సినిమా విషయంలో 100 కోట్లు 1000 కోట్లు ఆస్తిపడైన మా కళ్యాణ్ గారు సినిమా చేయడం గొప్పేం కాదు. కానీ ఈ సినిమాకి పూర్తిగా రామ్ గోపాల్ గారు వెనకాల ఉండి ప్రతి ఫ్రేమ్ ప్రతి క్షణం ఉండి షూటింగ్ చేసింది నేను, వాళ్ళ బ్రదరు వెంకటేశ్వరరావు గారును. రామ్ గోపాల్ గారితో అంత అనుబంధం ఉంది కాబట్టి ఆయనతో ఈ సినిమా చేయగలిగాం. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తయింది, కానీ మా కళ్యాణ్ గారి లెక్కల ప్రకారం పలానా డేట్ రిలీజ్ చేద్దాం ఉద్దేశంతో ఇంతకాలం వెయిట్ చేసి ఈ సినిమాని ఒక అద్భుతమైన టైంలో రిలీజ్ చేస్తున్నారు. గతంలో చెప్పుకునే వాళ్ళం మనం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనడానికి 2 కారణాలు. ఒకటి కిల్లింగ్ వీరప్పన్ తర్వాత వంగవీటి ముందు వచ్చే ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. తీయబోయే సినిమా ఎలా ఉంటుందో తెలియకుండా దాని గురించి 15 కోట్లు 20 కోట్ల ఆఫర్లు, బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి వంగవీటి సినిమాకి. అలాగే నేను రిలీజ్ అయిన
కిల్లింగ్ వేర్పల్ సినిమా చూసి ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్ అయిన సినిమా. మధ్యలో మేము ఉన్నాం కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్గా షూర్గా హిట్ అవుద్ది. ఇక మా హీరో మనోజ్ బాబుకి ఇది ఒక కొత్త కోణంలో తీసిన సినిమా. ఇది ఒక ఎమోషనల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మీరు ట్రైలర్లో చూశారు, మేము సినిమా అంతా చూసాం. చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా. మా మనోజ్ బాబుకి ఇది లైఫ్లో మర్చిపోలేని నెంబర్ 1 సినిమా అవుతుందని నేను గంటపరంగా చెప్తున్నా. అలాగే సినిమా పనిచేసే ప్రతి టెక్నీషియన్ కూడా కళ్యాణ్ గారు ఇచ్చే రెమ్యునరేషన్ కోసం కాదు, రామ్ గోపాల్ గారి మీద ఉన్న ప్రేమ కోసం పనిచేశారు. దాంట్లో ముఖ్యంగా మా కెమెరామెన్ అంజీ కూడా, అతను సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు వచ్చి డిఏ కానీ ఇంకోటి కానీ కూర్చుని ఇది నా సినిమా, ఇది నా సొంత సినిమా అన్నట్టుగా పనిచేశాడు. అలాగే మా సిరాశ్రీ గారు కానివ్వండి, ఇంకొకరు కాదు, అందరూ ప్రతి టెక్నీషియన్, ప్రతి క్యాషియర్ ప్రసాద్ గారి నుంచి అందరూ కూడా ఈ సినిమాకి ఎంతో కష్టపడి పనిచేశారు. హీరో, ఈ సినిమాకి మెయిన్ హీరో రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడదాం. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రామ్ గోపాల్ వర్మ గారితో ఒక సక్సెస్, ఒక ఎక్కడికో వెళ్ళిపోదాం అన్న సినిమా ఆ ఉద్దేశంతో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో సినిమాలు చేయాలి. ఆయన ఒక యూనివర్సిటీ, యాక్టింగ్కి ఒక యూనివర్సిటీ లాగా, ఒక ఫిల్మ్ మేకింగ్కి యూనివర్సిటీ లాగా, ఒక యాక్టింగ్కే కాదు. సో ఆయనతో నేర్చుకుంటే నా జీవితాంతం ఒక యాక్టర్ గాను, ఒక టెక్నీషియన్ గాను ఎన్నో నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో రాము గారితో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని నాకు ఆశ. చిన్నప్పటి నుంచి ఫ్యాన్ వేరే మీ అందరిలాగా. అండ్ ఫైనలీ ఐ గోట్ ఎ ఛాన్స్ అనమాట. వచ్చినంటే నేను డెఫినెట్గా చేస్తాను సార్ అని. మామూలుగా అందరూ చెప్తారు 1000 అబద్ధాలు అనేవి పెళ్లి చేయాలని. అంటే పెళ్ళి ఎంత పవిత్రమైనదో, అది దానికి ఎన్ని అబద్ధాలు అయినా ఒక లైఫ్ని సెట్ చేయాలని. కానీ మా రాము గారు 1,00,000 అబద్ధాలు అయినా ఒక సినిమా చేసేదని ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే ఆయనకు అంత పిచ్చి, సినిమా తప్ప ఇంకేదో ఒకటి, ఈ సినిమా ఎక్కించాలి, దానికి ఏమైనా చెప్పేద్దాం, సినిమా వెళ్ళిపోవాలని. అండ్ మామూలుగా ఎంత ఇదంటే నాకు ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఏంటంటే, ఈ సినిమా స్టార్టింగ్లో ఇది రాము అన్న పిలిచి నన్ను స్టోరీ ఉంది మనోజ్, ఇది సినిమా అనుకుంటారా విను అంటే వినంగానే అదిరిపోయిందనే చేద్దామని. ఇది నాకు నువ్వు బయట ఏం తీసుకుంటా అదంతా నాకు తెలియదు అంటే, అన్న అవన్నీ మీకు మాట్లాడుతున్నారు, నేను మీకు చేస్తున్న సినిమా అంటే నాకు తెలియదు, ఇది నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నా Z3 ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అదేంటన్నా మీరు సీకేఎన్ గారు చెప్పారు, నాకు ఎవరో బయట మీ దగ్గర రాకపోతారు. లేదు లేదు లేదు, సీకేఎన్ గారు లేరు, సీకేఎన్ లేదు. ఆయన ఎందుకు దాక్కున్నారు ఫస్ట్ నుంచి ఆయన బయటకు రాలేదు. కాకపోతే ఆయన ఉన్నారని తెలుసు. కానీ నేను రాము గారి మాట వినేసి ఓకే ఆయన అన్నారు కదా ఆయన మాట విందాం అనేసి షూర్ అన్నారు. షూర్ ఓకే Z3 ఆయన ఎంత క్యారీ తీసుకున్నారంటే, నాకు వచ్చే చెక్లు కూడా Z3 నుంచి వస్తుంది అనమాట. అమ్మ రాము అన్న అనుకునేవాడు వచ్చిన ప్రతిసారి. సరే ఇదేదో బాగుంది. అండ్ సీకేఎన్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ స్టార్టింగ్లో నాన్నగారు ఆయన సీకేఎన్ గారిని ఫస్ట్ తీసుకొచ్చి ఆయన అనమాట. సో అలాగే మాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అండ్ మా దీని నుంచి, మా ఫ్యామిలీ టీ నుంచి ఒకరంత ఎదిగేది ఈరోజు ఎంతో మందికి లైఫ్ ఇస్తూ ఎన్నో మంచి చిత్రాలు తీస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతకుముందు కూడా మేము ఒక సినిమా చేయాల్సింది, ఇప్పుడే కాదు ఎప్పటికైనా మీరు చెప్పినా మీతో సినిమా చేస్తానంక, కంగారు పడకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ అటాక్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ ప్రతి ఒక్కరు ఇందాక మన రామ్ గారు చెప్పినట్టు, ఇందాక ప్రతి ఒక్కరు ఈ సినిమా డబ్బు కోసమో దేనికోసమో చేయలేదు, కేవలం రామ్ గోపాల్ వర్మ ఆయన కోసమే చేసాం ఈ సినిమా. అండ్ ఆయనతో చేస్తే చాలు మాకు జీవితాలు వచ్చేస్తాయి, ఆయన యాటిట్యూడ్తో చేస్తే వేరేలాగా చేస్తుంటాం. ఆయనతో కలిసి పనిచేయాలి, ఆయనకు ఒక హెల్ప్ ఉండాలి, ఆయనకు ఒక మనిషిగా, ఆయనకు ఒక పనివాడిలాగా ప్రతి ఒక్కరూ పనిచేసి ప్రాణం పెట్టి పనిచేసిన సినిమానే అటాక్. ఇది పేరు ప్రతి ఒక్క టెక్నీషియన్, ముఖ్యంగా కెమెరామ్యాన్ అంజీ చాలా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ముఖ్యంగా పాండవులు 9వ సినిమాలో ఒక ప్యాచ్ వర్క్ వచ్చారు. దాంట్లో నా పోలీస్ ఆఫీసర్గా ఇంట్రడక్షన్ ఉంటుంది ఆ సినిమాలో. అండ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఇంట్రడక్షన్స్ నా కెరీర్లో అది అంజీ తీశాడు. అది థ్యాంక్ యూ అంజీ. అండ్ ఈ సినిమా కూడా ప్రతి ఫ్రేమ్ చెక్కి చాలా అద్భుతంగా తీశాడు. అండ్ ముఖ్యంగా మన మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ ఫస్ట్ నుంచి ప్రతి సాంగ్ నాకు రెడీ అయినప్పటి నుంచి ప్రతి సాంగ్ నాతో డిస్కస్ చేయడం అండ్ నాకు పంపించడం, ట్యూన్ దగ్గర నుంచి ఆర్జియో అనే యూస్ టు షేర్ విత్ మీ రాము అన్న. అండ్ ప్రతిసారి లైక్ నేను నా ఫ్రెండ్స్ కానీ మా మ్యూజిస్ట్ ఉన్నప్పుడు మాకు బాగా కిక్ ఇచ్చేది. అండ్ ఆ మ్యూజిక్ కిక్ వెళ్ళి మేము ఇంకా బాగా యాక్ట్ చేయగలిగాం సార్ సినిమాలో. థ్యాంక్ యూ. అండ్ పేరున ఎస్పెషలీ సురభి ఈ సినిమాకి ఓన్లీ మంచి లైక్ గ్లామర్ అనమాట. ఈ సినిమాకి మా సినిమా గ్లామర్ క్వశ్చన్ అంటే సురభి. అండ్ విలనీ గ్లామర్ క్వశ్చన్ అంటే మన పూనం అనమాట. సో ఈ సినిమాలో నన్ను కొట్టింది బాగా, మామూలుగా కొట్టలేదు, నా కళ్ళల్లో కుంకుమ వేసింది, చాలా ట్రై చేసింది. అండ్ మొత్తానికి ఏం జరిగిందో పూర్ణంకి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అండ్ ప్రకాష్ రాజు గారు అండ్ జగపతి బాబు గారు వీళ్ళందరూ నాకు వెరీ క్లోజ్. అండ్ ఈ సినిమాలో వాళ్ళతో యాక్ట్ చేస్తూ ఉంటే ఆర్జీవి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్లు కనిపించాయి, కానీ నాకు పర్సనల్గా వాళ్ళు నాకు కనిపించలేదు ఎక్కడ. అండ్ ద గ్రేట్ గోస్ టు హెమ్. అండ్ నాకు అంత పెద్దవాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అవుతుంది. అండ్ పేరున ప్రతి ఒక్కరిని అండ్ ముఖ్యంగా
మన గ్రేట్ ఆంధ్ర అధినేత శిరాశ్రీ గారు. శిరాశ్రీ గారు లిరిక్స్ ఈ సినిమా అంతా రాశారు. ఇంతకుముందు కూడా ఆయన సాంగ్స్ విన్నాను. ఐ యూస్ టు లైక్ వెరీ డెప్త్ అండ్ వెరీ మీనింగ్ఫుల్గా ఉండేది. బికాజ్ ఐ మై సెల్ఫ్ ఇస్ అ మ్యూజిక్ లవర్. ఆ సినిమా ఎలా ఉన్నా పాటలు మాత్రం బాగుంటుంది, తేవడానికి కింద పడి బయట పడి సాంగ్లు చేసుకుంటూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి ఇళయరాజు గారు, రెహమాన్ గారు వాళ్ళ మ్యూజిక్నే బాగా పెరిగినండి. అండ్ శిరాశ్రీ గారితో ఎప్పటి నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ బాగా డెప్త్ ఉన్న ఇదనమాట. అండ్ నేను చేసిన సాంగ్లు ఏదో లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్, కొన్ని పొరికి సాంగ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ ఈ సినిమాకి నేను లిరిక్స్ విన్నప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ సార్ వండర్ఫుల్ సార్, అండ్ నా సినిమాకి మీరు రాసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, సూపర్, అండ్ మనం కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ పేరున ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు మెయిన్ క్రిటిక్స్ ఎవరంటే మా అమ్మగారు అండ్ రాము అన్న వాళ్ళ మదరు, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ అయ్యారు. అండ్ వాళ్ళే మాకు బాగా బూస్ట్ ఇచ్చారు సినిమా చూసిన. ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ ఆంటీ.